హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంట్లో బంగాళదుంపలు వేపుడు చేశారంటే ఇంచుమించు చాలా మంది ఇష్టంగా తింటారు. అసలు బంగాళదుంపలు ఇష్టపడని వాళ్ళు ఉండరనే చెప్పొచ్చు. కాకపోతే కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను బట్టి వాటిని అవాయిడ్ చేస్తారు తప్పించి చాలా ఎక్కువ మంది బంగాళదుంపలను తినడానికి ఇష్టపడతారు. ఇక చిన్నపిల్లలైతే బంగాళదుంప చిప్స్ ఎంత ఇష్టంగా తింటారో మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈనాటి వీడియోలో ఈ బంగాళదుంప ఉంటే చాలండి మన స్కిన్ ని అందంగా మెరిపించుకోవడానికి. ఇప్పటి వరకు మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టే ఉంటారుగా. ఒక్క బంగాళదుంపతో ఇలా చేసి చూడండి. మీ డబ్బు ఆదా అవుతుంది, మీ టైం వేస్ట్ అవ్వదు, పైగా మీరు కోరుకున్న మంచి స్కిన్ కలర్ వచ్చి తీరుతుంది ఈ ఒక్క బంగాళదుంపతో. మరి ఈ ఒక్క బంగాళదుంపతో ఎలా మన స్కిన్ ని బ్రైట్ గా చేసుకోవచ్చు, దానికోసం రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మన స్కిన్ ని బంగాళదుంప రిపేర్ చేస్తుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. హైపర్ పిగ్మెంటేషన్ అనేది చర్మ సమస్య. హైపర్ పిగ్మెంటేషన్ సమస్య ఉంటే ట్యాన్, డార్క్ స్పాట్స్, మెలస్మా, బ్లెమిషెస్, పోస్ట్ ఇంప్లిమెంటరీ యాక్ని మార్క్స్, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలు కలుగుతాయి. సాధారణంగా హైపర్ పిగ్మెంటేషన్ సమస్య అనేది మెలనిన్ ఎక్కువ ప్రొడక్షన్ అయితే వస్తుంది. స్కిన్ సెల్స్ లో మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల చర్మం నల్లగా మారిపోయే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కాబట్టి మనం బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్న చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇలా ఫేస్ మీద హైపర్ పిగ్మెంటేషన్ గాని, మొటిమల సమస్యలు గాని రాకుండా జాగ్రత్త పడొచ్చు. మరైతే ఈనాటి వీడియోలో ఇప్పటికే మీకు ఈ సమస్య ఉంటే ఇదిగో ఈ చిన్న రెమెడీ ద్వారా అద్భుతంగా మీ మంగు మచ్చలు మాయమైపోతాయి. ఒక వారం రోజుల పాటు మీరు రెగ్యులర్ గా అప్లై చేస్తే మీ స్కిన్ ఎంత బ్యూటిఫుల్ గా తయారవుతుంది అంటే మంగు మచ్చలు అనేవి అసలు మీ ఫేస్ మీద ఉన్నట్టు కూడా మీరు గుర్తించరు. అంత క్లీన్ గా, హెల్దీగా మీ స్కిన్ రెడీ అయిపోతుంది. మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజు బంగాళదుంపను తీసుకోండి. ఈ బంగాళదుంప పై చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బంగాళదుంప జ్యూస్ తీసుకోబోతున్నాం. బంగాళదుంపని చాలా మంది ఇష్టంగా తింటారుగా. ఇది నోటికి రుచిని అందించడమే కాదు, చర్మ సమస్యల్ని కూడా దూరం చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బంగాళదుంప రసాన్ని అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు, ఇతర సమస్యలన్నీ పోతాయి. బంగాళదుంపలో ఐరన్, పొటాషియం, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్, విటమిన్ ఏ, బి, సి చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. బంగాళదుంప చర్మంలోకి లోతుగా వెళ్లి శుభ్రపరుస్తుంది. ఇది ముఖంలోని మురికిని, మృత కణాలను, అదనపు నూనెను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల కారణంగా బంగాళదుంప ముడతలు, ఫైన్ లైన్ల సమస్యను తొలగిస్తుంది. బంగాళదుంపలోని B3, B6, B9 వంటి బి విటమిన్లు కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి, ముడతల వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి మరియు పర్యావరణ ఒత్తిళ్లకు వ్యతిరేకంగా చర్మ అవరోధ పనితీరును మెరుగుపరుస్తాయి. బంగాళదుంపలోని యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్ సి, ఎండ దెబ్బ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని బాగు చేయడంలో సహాయపడతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి మరియు చర్మాన్ని రిపేర్ చేయడంలో బాగా హెల్ప్ అవుతాయి. బంగాళదుంపలోని పొటాషియం ఒక సహజ హైడ్రేటర్. ఇది చర్మానికి తేమనిస్తుంది. మృదువుగా చేయడానికి బంగాళదుంప చాలా బాగా హెల్ప్ అవుతుంది. బంగాళదుంప యొక్క యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మరియు నూనెను పీల్చుకునే సామర్థ్యం మొటిమల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప నుంచి మనం జ్యూస్ అయితే తీసుకున్నాం కదా, ఒక గిన్నెలో కానీ ఒక బౌల్లో కానీ ఈ జ్యూస్ ను తీసుకున్న తర్వాత చిన్న కాటన్ క్లాత్ వేసి ఈ బంగాళదుంప పేస్ట్ ని అందులో వేసేయండి. మెత్తగా చేతితో పిండండి, జ్యూస్ వస్తుంది. లేదా ఏదైనా ఫిల్టర్ సాయంతో కూడా చేయొచ్చు. కాకపోతే క్లాత్ తీసుకుంటే ఈజీగా బంగాళదుంప జ్యూస్ వస్తుంది. ఇలా వచ్చిన జ్యూస్ ని ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే ఒక 3 రోజుల వరకు చక్కగా వాడుకోవచ్చు. లేదు అంటే ఎప్పటికప్పుడు తీసుకోండి, చాలా ఫ్రెష్ గా బాగుంటుంది వాడుకోవడానికి. ఇప్పుడు మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. దీన్ని కూడా రెండుగా కట్ చేసి కొంచెం నిమ్మరసం కలెక్ట్ చేసుకోండి, ఒక బౌల్లో ఉంచుకోండి.
నిమ్మకాయలోని విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి కదా, ఇవి చర్మపు మచ్చలను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా చర్మపు ఛాయని మెరుగుపరచడంలో నిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ముఖంపై ఉన్న మొటిమలు, పిగ్మెంటేషన్ ను తొలగించడంలో హెల్ప్ అవుతాయి. నిమ్మరసానికి సహజంగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. మొటిమలు, నల్లమచ్చలు వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని నేరుగా ముఖంపై వేస్తే వాటి తీవ్రత తగ్గుతుంది. అయితే నేరుగా వాడే ముందు తక్కువ మోతాదులో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. రాత్రి సమయాల్లో వాడితే మంచి ఫలితం ఉంటుంది. నిజానికి నిమ్మకాయ మన ఇంట్లో సులభంగా దొరికే చర్మ సంరక్షణ పదార్థం. దీనిని ఇతర సహజ పదార్థాలతో కలిపి వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దురద, పొడి చర్మం, నల్లమచ్చలు, మొటిమలు వంటి సమస్యలకు ఇది చక్కని ఉపశమనం ఇస్తుంది. ఖరీదైన క్రీములు, లోషన్లు కాకుండా ఈ సహజ చిట్కాలను పాటించండి. చర్మం ఎంత ఆరోగ్యంగా, అందంగా, ప్రకాశవంతంగా ఉంటుందో మీరే చూస్తారు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 స్పూన్ బంగాళదుంప రసం, 1 స్పూన్ నిమ్మరసం, ఈ రెండింటిని బాగా కలిపి పక్కనుంచండి. ఇప్పుడు దీన్ని ఫేస్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా ఫేస్ ని వాష్ చేసుకుని తడి లేకుండా టవల్ తో తుడుచుకున్న తర్వాత ఒక కాటన్ బాల్ సాయంతో ఈ బంగాళదుంప నిమ్మరసాన్ని చక్కగా ఫేస్ అంతా అప్లై చేసేయండి. ముఖము అలాగే మెడ భాగానికి కూడా చక్కగా అప్లై చేసి 3 నిమిషాలను సున్నితంగా మసాజ్ చేసుకుని అలా వదిలేయండి. మీరు ఎప్పుడైతే మసాజ్ చేస్తారో అది మీ బాడీలోకి ఇంకిపోతుంది కాబట్టి మీకు ఫేస్ మీద ఎలాంటి జిడ్డు అనేది ఉండదు. ఇలా అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత 1 గంట పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత చన్నీళ్లతో ఫేస్ ని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు అప్లై చేస్తూ ఉంటే మొటిమలు పోతాయి, మంగు మచ్చలు పోతాయి, స్కిన్ టైట్ అవుతుంది, అలాగే కళ్ల కింద నల్లటి వలయాలు పోతాయి. మీ స్కిన్ అలాగే ఫేస్ రెండు కూడా ఒకే కలర్ లో ఈవెన్ గా ఉంటాయి. ఇలా మనం హోమ్ రెమెడీస్ అప్లై చేస్తున్నప్పుడు మన డైట్ లో కూడా కొన్ని ఖచ్చితమైన మార్పులు చేసుకుంటే రిజల్ట్ చాలా తొందరగా చూడొచ్చు. సఫిషియెంట్ గా వాటర్ తీసుకోవడం, మంచిగా విశ్రాంతి తీసుకోవడం, కెమికల్ తో ఉండేవేవి కూడా ఫేస్ కి అప్లై చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే ఎండలోకి వెళ్ళినప్పుడు స్కిన్ ని కవర్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేస్తూ ఉంటే స్కిన్ తొందరగా రిపేర్ అయిపోయి ఆరోగ్యంగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ప్రతిరోజు స్కిన్ కోసం కొంత సమయం వెచ్చిస్తే చాలు. ఇలా ఆలు, నిమ్మరసంతో ఫేస్ కి అప్లై చేయడం, మంచిగా డైట్ తీసుకోవడం, మంచిగా విశ్రాంతి తీసుకోవడం, బయటికి వెళ్లేటప్పుడు స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఈ పనులు చేస్తే చాలండి. మీరొక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీ అందాన్ని, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మిమ్మల్ని ప్రత్యేకంగా నోటీస్ చేస్తారు. మీ స్కిన్ అంత బాగుంటుంది. అయితే మరీ ఎక్కువగా మీకు మొటిమలుంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించండి. వాళ్ళు మీకు మంచి క్రీములు అలాగే సబ్బులు కూడా సజెస్ట్ చేస్తారు కాబట్టి స్కిన్ మీద ఉండే మొటిమలు తొందరగా తగ్గిపోతాయి. చూసారు కదా, ఒక్క బంగాళదుంప నిమ్మరసం ఉంటే చాలు మన ముఖంపై ఉండే మచ్చలన్నిటినీ తొలగించుకోవడంతో పాటు ముఖాన్ని కాంతివంతంగా చేసుకునే ఈ అద్భుతమైన చిన్న టిప్ ని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు ఇది బాగా వర్కౌట్ అవుతుంది. టీనేజ్ లో ఫేస్ మీద ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇది ట్రై చేయండి. అదనపు జిడ్డు పోగొట్టడం మాత్రమే కాకుండా దీన్ని ప్రిపేర్ చేసుకుని వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఒకవేళ మీకు నిమ్మరసం పడలేదు అనుకుంటే ఆ ప్లేస్ లో ఒక టమాటా జ్యూస్ ని యాడ్ చేసుకుని ఫేస్ కి రాసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.